శేషు గారు మీరు చెప్పండి, కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఇద్దరు సామాన్యుడి పక్షం అని చెప్పుకుంటూనే పన్నుల బాధను సమర్థించుకుంటున్నారు. ఈ ఫ్యూయల్ వార్ కేవలం ఒకరిపై ఒకరు బురద చల్లుకునే రాజకీయ వ్యూహమైనా ఇందులో నిజంగా సామాన్యుడి ప్రయోజనం ఉందా? ఏం చేయాలంటారు? చక్రి, అందరికీ నమస్కారం. అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధం వలన ఒక ఇంధన సమస్య ఏర్పడింది. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కి $72 నుండి $106 పెరగటంతో అంతర్జాతీయంగా ఒక సమస్య వచ్చింది. కాబట్టి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నాము. ఒక $3 అదనంగా పెంచారు. సిఎన్జి పైన ఒక $2 అదనంగా పెంచారు అని భారత ప్రభుత్వం చెప్తుంది. అవును, సరే, సాధారణంగా జనం ఏమంటారంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు అని అంటే ప్రతిపక్షాలు కూడా దానిపైన విమర్శలు చేస్తుంటాయి. ఆ విమర్శల్లో భాగంగా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకునేటటువంటి ప్రక్రియ ఇప్పుడే కాదు, గతంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు కూడా చూసాం. అయితే ధరలు పెరిగిన ప్రతిసారి ఈ రాజకీయాల వార్ కనిపిస్తూనే ఇదే ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు రాజకీయంగా విమర్శ చేసుకోవటమే మనకు కనపడింది. రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం. రెండు ప్రభుత్వాలు వినియోగదారులను దొంగ దెబ్బతీస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు వినియోగదారులను దొంగ దెబ్బతీస్తున్నాయి, వినియోగదారుల పైన భారం మోపుతున్నాయి. ఇది ఒప్పుకోవాలి. నేను చెప్తాను ఎట్లా అనేది. ఇప్పుడు నేను చాలా స్టాటిస్టికల్ కూడా చాలా క్లియర్ గా చెప్తాను. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇంధనాన్ని ప్రభుత్వాలు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అంటే ఈ ఇంధనం పైన అడ్డగోలు సెస్లు, అడ్డగోలు పన్నులు, అడ్డగోలు డ్యూటీలు వేసేసి ఎంత పిండుకోవాలనుకుంటే అంత ప్రజల నుంచి పిండుకునేటటువంటి ప్రయత్నము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకే భారము వినియోగదారుల పైన వేసి వీళ్ళు రాజకీయం చేస్తున్నారనేది నా ఉద్దేశం. ఎందుకు అని అంటే, ఇవాళ పెట్రోల్, డీజిల్ ప్రొడక్షన్ కాస్ట్ కంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటటువంటి డ్యూటీస్, సెస్లు, ట్యాక్సులు ఎక్కువ. ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ వేసేటటువంటి ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ వేసేటటువంటి సేల్స్ ట్యాక్స్, వ్యాట్ ఉంటుంది, డీలర్ కమిషన్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ దేశంలో లేనటువంటి పెట్రోల్ ధర ఉంది. పక్క రాష్ట్రంలో $113 ఉంటే మన రాష్ట్రంలో $111. ఇది ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇది ఒకటి గమనించాలి. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ రెండు రాష్ట్రాలలోనే రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటటువంటి వ్యాట్ చాలా ఎక్కువ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. ఇది రెండో పాయింట్. అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ దెబ్బతీస్తున్నాయని నేను ఎందుకన్నానంటే, కేంద్ర ప్రభుత్వము దరిదాపు, అంటే మనకి ఈ లెక్క కరెక్ట్, కేంద్ర ప్రభుత్వము దరిదాపు 1 లీటర్ పెట్రోల్ పైన $33 వసూలు చేస్తుంది. ఎందుకు $33 వసూలు చేస్తుంది అంటే, ఒకటి బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ నెంబర్ 1. సారీ, ఒక్క నిమిషం. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఒకటి. రెండోది స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ. నెంబర్ 3 అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ. నెంబర్ 4 అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్. $2.5 వసూలు చేస్తారు. ఐఏడిసి $1 కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వరు. ఈ 4 ఎక్సైజ్ డ్యూటీస్, సెస్లతోటి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేది $33. ఇక తెలంగాణకు వద్దాం. వ్యాట్ $35.20 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 1 లీటర్ పెట్రోల్ పైన వసూలు చేస్తుంది. అంటే ఆల్ టుగెదర్ $68 వసూలు చేస్తారు. డీలర్ కమిషన్ $4, మొత్తం $72 పన్నులే. మొత్తం $111, $113 మనం కట్టేది $72 పన్నులే. ఇప్పుడు చెప్పండి సార్, ఇద్దరు దొంగ దెబ్బ తీసి, ఇద్దరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినియోగదారులను దోచుకుంటున్నాయి అనేటటువంటి మాట వాస్తవం. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటనంటే, మరి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు మరి చమురు సంస్థలకి
రోజుకి 1600 నుంచి 1700 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. 1 లీటర్ పైన 17 రూపాయల నుంచి 18 రూపాయల నష్టం వస్తుంది. కాబట్టి మేము చమురు సంస్థలను ఆదుకోవటానికి, అది భారత్ పెట్రోలియం కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కావచ్చు, లేకపోతే రిలయన్స్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ కావచ్చు, లేకపోతే నయారా కావచ్చు, లేకపోతే షెల్ కావచ్చు, వీళ్ళందరిని ఆదుకోవటానికి మేము వినియోగదారులపైన ఇప్పుడు 3 రూపాయలు పెంచాము. భవిష్యత్తులో ఈ నష్టం సరిపోదు కాబట్టి మళ్ళీ 3 పెంచుతాము, అది కూడా సరిపోదు కాబట్టి ఇంకొక 3 పెంచుతాము, మొత్తం ఒక 10 నుండి 13 రూపాయలు లీటర్కి ఈ యుద్ధం పేరు మీద పెంచుతాము అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, నిజమే ఇప్పుడు ఒక బ్యారల్ కి చమురు ధర పెరిగింది, వాస్తవం ఎంత పెరిగింది? $72 నుండి $106 పెరిగింది. ఇదే 2022లో ఒక బ్యారల్ ధర $120 ఉంది. మరి అప్పుడు పెట్రోల్ ధర ఎంత తెలుసా? 96 రూపాయలే. $120 ఉన్నప్పుడు పెట్రోల్ ధర 96 రూపాయలు ఉంటే మరి $106 ఉన్నప్పుడు ఒక బ్యారల్ కి ఎంత ఉండాలా? 113 ఎట్లయింది? 111 ఎట్లయింది? ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయింది? మరి చమురు సంస్థలు ఎట్లా నష్టపోతున్నాయో వాళ్ళు లెక్కలు చెప్పాలి. అంటే మనం ట్యాక్స్ ద్వారా తీసుకునేటటువంటి 1 రూపాయిని కూడా వదులుకోము, కానీ అడిషనల్ బర్డన్ ఏదన్నా పడితే దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ది కన్జ్యూమర్, కస్టమర్, పీపుల్. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ప్రజలు భరించాల్సిందే. ప్రభుత్వానికి వద్దాం, రాష్ట్ర ప్రభుత్వానికి వద్దాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సందర్భాలలో ఇది వస్తున్నప్పుడు బాగా పెట్రోలియం ప్రైసెస్ పెరిగిపోయినాయి. ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఒక టెక్నిక్ చేసింది. ఏం చేసింది అనంటే దీన్ని జిఎస్టీ స్లాబుల్లోకి పట్టుకురాలి. ఎందుకు పట్టుకురాలేదనంటే 2021-22 నుంచి ఏం చేశారు, డే టు డే రివైజ్డ్ చేశారు పెట్రోలియం ప్రైసెస్ ని. డే టు డే రివైజ్డ్ చేసుకోవాలి అనంటే జిఎస్టీ స్లాబ్స్ లో ఉండకూడదు. కాబట్టి వాళ్ళు ఆదాయాన్ని పెంచుకోవటానికి ఒక టెక్నిక్ గా జిఎస్టీ స్లాబ్ లోకి పెట్రోలియం ప్రొడక్ట్స్ ని తీసుకురాకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మరి పెట్రోలియం ధరలు పెరుగుతున్నాయి కదా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా అని అంటే కేంద్ర ప్రభుత్వం ఒక అప్పీల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు మీకు వస్తున్నటువంటి వ్యాట్ని కొంత వదులుకోండి అని ఒక అప్పీల్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఎన్డీఏ గవర్నమెంట్ అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు $5, $6, $7 వదులుకున్నారు. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రాల్లో తక్కువని. గుజరాత్లో ఎంత ఉంటుంది? <100 ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వ్యాట్ను వదులుకున్నారు కొంత. మీరు మహారాష్ట్రలో ఎంత ఉంటుంది? $106 ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వ్యాట్ను వదులుకున్నారు. కానీ మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైనా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైనా, ఇటు తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడైనా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడైనా ఒక్క రూపాయి వ్యాట్ వదులుకోవటానికి కూడా వీళ్ళు సిద్ధపడలే. ఇంకా విచిత్రమైన మాట చెప్తాను, మా నరసన్న వినాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏమన్నారు తెలుసా? ఇట్లా పెట్రోల్ రేటును చూపెడుతూ ఇది మొత్తం దేశంలోనే హైయెస్ట్, మేము వస్తే వ్యాట్ను తగ్గించి మీకు పెట్రోల్ తక్కువ చేస్తామన్నారు. తెలంగాణలో కూడా అనేక బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి చెప్పారు, ఏం కేసీఆర్ పెట్రోల్ ధరలు పెరుగుతుంటే వ్యాట్ వదులుకొని వినియోగదారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా? నేను అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యాట్ వదులుకుంటది అన్నారు. అధికారంలోకి రావడానికి చెప్పి ముచ్చట్లు ఇవన్నీ. రెండోది ఇంకా విచిత్రమైన విషయం చెప్తాను చక్రి. ఒకసారి కేసీఆర్ ఇదే సందర్భంలో మోడీని విమర్శిస్తున్న సందర్భంలో ఒక మాట చెప్పాడు. ఏందయ్యా మమ్మల్ని అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం పెంచింది ఇది, మేము మమ్మల్ని వ్యాట్ వదులుకోమంటున్నారు, ఎట్లా వదులుకుంటాం వ్యాట్? 2014లో వ్యాట్ ఎంత ఉంది పెట్రోల్ పైన? $35 ఉంది. ఇప్పుడు $35 ఉంది. నేను వచ్చినాక $1 పెంచలేదు అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అడిగితే అదే చెప్తారు. నరసన్న కూడా అదే చెప్తుండు. ఏమన్నారు? $35 మేము పెట్టింది కాదు, కేసీఆర్ అప్పుడు $35 ఉంది, ఇప్పుడు కూడా $35 ఉంది అని అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇప్పుడు ఏంటది, ఒక సమస్య వచ్చింది, ఓ సంక్షోభం వచ్చింది, వినియోగదారులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఓ $5 వదులుకుంటే ఏమైతుంది? $35 ఉన్నదాన్ని $30 తెచ్చుకొని ఒక $5 వదులుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 16,000 కోట్ల రూపాయల్లో ఓ 3,000 కోట్లు 4,000 కోట్ల రూపాయలు బొక్కబడుతుంది. భారాన్ని కూడా భరించలేం. నేను ఒక మాట చెప్తానండి, మంచి మాట ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. ఓసారి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందనంటే
ఒక సిలిండర్ ఏది డొమెస్టిక్ సిలిండర్ పైన 50 రూపాయలు పెంచేసింది. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అనుకుంటాను ఖచ్చితంగా. శేష్ గారు, 50 మళ్ళీ- రూపాయలు పెంచితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే 50 రూపాయల పెంపు చాలా ఎక్కువగా ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఆపలేం కాబట్టి ఆ 50 రూపాయలని నా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, నేను సబ్సిడీ ఇస్తాను 50 రూపాయలు, ఒక్క రూపాయి కూడా డొమెస్టిక్ సిలిండర్ పైన నేను పెంచనని చెప్పాడు. ఏమైంది అలా? ఏమైంది? రైట్, తెలంగాణ మాట్లాడదాం. రాష్ట్రం శేష్ గారు. వచ్చిన తర్వాత ఏం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 50 రూపాయల సిలిండర్ భారాన్ని భరిస్తే ఇలా మనం 5 రూపాయల భారాన్ని కూడా భరించలేకపోతున్నాం. అవును. మనం రైట్, రైట్. శేష్ గారు. రూపాయి కూడా రైట్, రైట్. ఏమన్నా శేష్ గారు. దీన్ని? రైట్ రైట్